You know why? Nowadays the devil is attacking families. ఈ రోజుల్లో అపవాది కుటుంబాలను ఏం చేస్తున్నారు చెప్పండి? అతి తీవ్రంగా దాడి చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటలేరు. కుటుంబాల్లో ఇష్టానుసారం తిరుగుతున్నారు, రోడ్ల మీద భయంకరంగా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులు వారిని ఏమి అనలేక, ఎందుకంటే ఎవరి కాలంలోకి వచ్చారు వాళ్ళు. ఏమనంటే పురుగుల మందు తాగేస్తారేమోనండి వెసిలి గారు, కారు కింద పడిపోతాడండి మా వాడు, అందును బట్టి వాడు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తాడండి ప్రభు దగ్గరికి, మేము మాత్రం ఏం మాట్లాడమండి. చాలామంది తల్లిదండ్రులు ఇళ్లలో కూర్చుంటున్నారు, ఏం అంటలా పిల్లల్ని. కొన్నిసార్లు నీ పిల్లలకు నువ్వు చెప్పనందువల్లనే దారి తెప్పిపోతున్నారు. నీకేమో చెప్పడానికి భయం వేస్తుంది, నీకు ఏదో అయిపోతారని. నువ్వు ఏది చెప్పకుండా ఉండిపోయి చూసావా, అందును బట్టి వారు అలా తయారవుతున్నారు. చెప్పావు నీ కుమార్తెకి ఎప్పుడైనా చెప్పావు, అమ్మ తప్పు, అలా తిరగొద్దు, అలాంటి వస్త్రధారణ వద్దు, ఇది వాక్యానుసారం కాదు, నువ్వు సరిగా ఉండాలి, నీవు తిరిగే ప్రాంతాలు సరిగా ఉండాలి, నువ్వు కలిసే వ్యక్తులు సరిగా ఉండాలి, నీకు నీ లిమిట్స్ నీకు తెలియాలా, నీ బౌండరీస్ నీకు ఉండాలని ఎప్పుడు నీ కుమార్తెతో మాట్లాడావా? తల్లి అడుగుతున్నాను నేను. తండ్రులారా మీ కుమారులను కూర్చోబట్టి ఎప్పుడైనా బాబు ఇది నాయన, ఇది పరిస్థితి, ఇలా ఉండాలి అని ఎప్పుడైనా నీ కుమార్తెతో మాట్లాడావా? నీ కుమారులతో మాట్లాడావా? చాలామంది అది చేయనందువల్లనే ఈ రోజున బిడ్డల ద్వారా తీవ్రమైన కలవరాన్ని, ఆందోళన పొందుతున్నారు. బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయాలా? నేర్పించాలి. అప్పుడు వాడు పెద్దవైనప్పుడు దాని నుండి ఏమవుతాడు? తొలగిపోడని, దేవుని మార్గంలో వారు నివసిస్తారని.